భాషా సామర్థ్యం పిల్లల అభ్యసనాన్ని ప్రభావితం చేస్తుంది. మాతృభాష సామర్థ్యం కలిగిన పిల్లలు గణితం, పరతరాల విజ్ఞానంలో రాణిస్తారని ఉంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది మనకు మాతృభాష సామర్థ్యం లేని పిల్లలు మిగతా విషయాల్లో కూడా వెనకబడతారు. ఈ సవాళ్ళను అధిగమించడం అత్యవసరం. ఇది మనకు ఉన్న సవాలు. దీని మీద సరే మనం లోతుగా ఆలోచిద్దాం. సేమ్ ఇదే ఇంగ్లీష్లో లాంగ్వేజ్ లెర్నింగ్ ఎఫెక్ట్స్ అదర్ సబ్జెక్ట్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు చూసినాం కదా, లాంగ్వేజ్ రాకపోతే మ్యాథ్స్ చేయలేడు, ఇప్పుడు సార్ చెప్పిన ఈవీఎస్ కూడా చేయలేడు. తెలుగు ఇంగ్లీష్ రాకపోతే మిగతా సబ్జెక్టుల మీద కూడా ఎఫెక్ట్ అయితే పడుతుంది. మోర్ దాన్ 75% చిల్డ్రన్ ఆర్ నాట్ అప్ టు ద లెవెల్. దే మే నాట్ అచీవ్ క్లాస్ specific learning outcomes. Yes ma'am. If it continues, learning crisis increase and quality become a big question. As per RTE, quality is right of the child. Right to Education Act ప్రకారం విద్యార్థికి మరి క్వాలిటీ ఈజ్ రైట్ ఆఫ్ ద చైల్డ్. ఇట్ ఈస్ హై టైమ్ అండ్ నీడ్ ఆఫ్ ద హవర్ టు an end overcome this situation. మొత్తం విద్యార్థిలో ప్రమాణాలు పెంచడం అనేది విద్యార్థి యొక్క అంటే పొందడం అనేది విద్యార్థి హక్కు. స్టాండర్డ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందడం విద్యార్థి హక్కు. కాబట్టి దానికోసం మరి అందరం కూడా ఉపాధ్యాయులే కాకుండా విద్యారంగంలో ఉన్న అందరూ కూడా తల్లిదండ్రులతో సహా వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాల్సిందే. మన స్కూల్లో ఆబ్సెంటిజం ఎక్కువ ఉంది, ఇవన్నీ ఉన్నాయి పరిష్కారాలు. మరి అన్నింటినైతే మనం ఈ సమస్యలకు పరిష్కారాలు అందరం కూడా ఆలోచించాల్సిందే. రీజన్స్ కూడా చూద్దాం. పాండమిక్ సిచ్యువేషన్ ఒకటి ఇప్పుడు సమస్య ఉండడానికి కారణం. చిల్డ్రన్ అటెండెన్స్, ఇప్పుడే మనం చెప్పుకోవడం అటెండెన్స్. ఇన్అప్రోప్రియేట్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో కూడా అంటే ఇది మన లోపం అన్నట్టు. ఒకవేళ ఇది ఉపాధ్యాయుల లోపం ఒకవేళ ఎక్కడో చోట ఉండొచ్చు. అంత పర్ఫెక్ట్గా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ చేయకపోవడం. ఇప్పుడు హై స్కూల్స్లో అయినా మనం చూస్తుంటాం, లేదా సైన్స్ సారో లేదా మ్యాథ్స్ సారో లేదా ఓ చెట్టు కింద కూర్చోబెట్టుకొని పూర్తి చేసుకొని మ్యాథ్స్ ఏదో చెప్తే అంటే కొన్నిసార్లు మనం కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాం. అది అక్కడ లోపం ఉన్నట్టు అనేది మనం ఈజీగా గుర్తించవచ్చు. హై స్కూల్ అయినా సరే మన స్కూళ్ళల్లో కూడా జస్ట్ మనం ఏదో కింద కూర్చొని ఉట్టిగానే ఇట్లా ఈవీఎస్ ఉంది చదువుకుంటా ఉట్టిగానే పోతుంటాం. కొన్నిసార్లు అలా యాక్టివిటీ లేకుండా అలాంటి టీచర్స్ కూడా చాలా చోట్ల అక్కడక్కడ ఉన్నాం. మరి ఆ సందర్భంలో ఈ లెర్నింగ్ ప్రాసెస్ అనేది కూడా ఖచ్చితంగా ఇది ఎఫెక్టివ్. పూర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ టైమ్ ఆన్ టాస్క్. ఇది కూడా ఎంగేజ్మెంట్ కూడా సరిగా లేకపోవడం. ఇంప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్. టెక్స్ట్ బుక్ని కరెక్ట్గా యూజ్ చేయడం తెలియకపోవడం. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఉంది, తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది. ఆ తెలుగు తబల పాఠం ఎందుకు పెట్టిర్రు అనేది ఒకటి కన్ఫ్యూజను. తర్వాత ఇంగ్లీష్ ఉంది, అమ్ము మొత్తం స్టోరీ, ఓన్లీ అమ్ము మొత్తం టోటల్ కూడా అమ్ము స్టోరీ. మరి అది ఎందుకు ఉంది, దాన్ని మనం ఎట్లా వాడాలి ఆ బుక్ని? నాకైతే చెప్పిన 22 ఏళ్ళుగా ఉద్యోగంలో ఉన్నా ఆ బుక్ని ఎట్లా వాడాలనేది తెలియకనే నేను వాడుకుంటే పోయినా, కానీ నేను వాడిన పద్ధతి అయితే రాంగ్. కానీ 20 ఏళ్ళుగా మరి అలానే బోధించిన. యాక్చువల్గా దాన్ని వాడే విధానం వేరే. అది తర్వాత తెలుసుకున్నా, లాస్ట్ ఇయర్లో తెలుసుకున్నా. అది ఆ బుక్ తయారు చేసిన ఆయన ఒక వీడియో చూస్తే తెలుసుకున్నా. కాబట్టి అదే టైం లేదు, ఇక మీరు వింటాంటే చెప్తా కానీ ఆ టైం లేదు. సరే నేను నా వీడియోలలో చెప్తాను. ఓకే, వీడియో రూపంలో దాన్ని ఎలా ట్రాన్సాక్ట్ చేయాలనేది కూడా చెప్తాను. ఆల్రెడీ మొన్న ఒక ఇంగ్లీష్ వీడియోలో లైట్గా చెప్పి అసలు ఇంగ్లీష్ ఎలా చెప్పాలి అనే వీడియో ఒక 10 నిమిషాల వీడియో కూడా రీసెంట్గానే చేసిన. దాంట్లో కూడా కొద్దిగా చెప్పడం జరిగింది. కాకుండా బుక్నే ఎట్లా ఫస్ట్ లెసన్ ఎట్లా చేయాలి, సెకండ్ యూనిట్ ఎట్లా చేయాలి, దాని ట్రాన్సాక్షన్ ఎట్లా పోవాలనేది అది పర్ఫెక్టా కాదు. ఆయన చెప్పినట్టు ఆ బుక్ తయారు చేసిన ఉద్దేశం ఏదైతే ఉందో ఇలా చెప్తే ఇది బెటర్ అని ఆయన అట్లా తయారు చేసిండట. మరి అలా మనకు వీలవుతుందా? వీలైతే నిజంగానే సాధిస్తున్నామా? నిజానికైతే నేనైతే రాంగ్ ఆయన చెప్పినాక ఓహో అసలు నేను రాంగ్ వేలో పోయినా, ఇన్ని రోజులు పిల్లలకి నష్టం చేసినా సరిగా చెప్పలేదు అనే కాన్సెప్ట్ నాకైతే వచ్చింది. సరే ఆ పద్ధతిలో ఇప్పుడు 1 ఇయర్ నుంచి నేను ఇంకో పద్ధతిలో చెప్తున్నా. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కొన్ని ఈ మధ్య రీసెంట్గా కూడా డైరెక్ట్ పిల్లల్ని మా ఒక ఇంటికి తీసుకుపోయినా అక్కడక్కడ తీసుకుపోయి జస్ట్ డైరెక్ట్ కన్వర్జేషన్ ఎట్లా ఉంది, ఒక ఫ్యామిలీని ఎట్లా పరిచయం చేస్తాం, అలా దాదాపుగా డైలీ కన్వర్జేషన్ ఎట్లా ఉండాలనేది సరే అది ఉంటుంది. మెకానికల్ కంప్లీషన్ ఆఫ్ సిలబస్ రాదర్ దాన్ అచీవ్మెంట్ ఆఫ్ అవుట్కమ్స్. ఇప్పుడు జస్ట్ మనకు అమ్ము బొక్ గ్రాండ్ ఫాదర్ మదర్ కలర్ ద పిక్చర్ అనగానే ఆ కలర్ వేయండి, ఈయన ఫాదర్ ఈయన మదర్ జస్ట్ ఇంతవరకు అయిపోయింది. కానీ అది కాదు. అగో ఇది దాదాపుగా అంటే అట్లాంటి మోడల్లో బుక్ను ఓన్లీ సిలబస్ చూస్తున్నాం, కంప్లీట్ చేస్తున్నాం. కానీ దాన్ని వే ఆఫ్
ప్రాసెస్ అనేది అది కరెక్ట్ కాదనేది. టైం లేదు కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్పను. నాకు పర్సనల్గా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా విద్యా బోధనలో కానీ ఇంకేడన్నా కానీ మీది నాకు షేర్ చేయొచ్చు. నన్ను అడిగినా కానీ నేనైతే ఖచ్చితంగా షేర్ చేయడానికి మీకు ఆ వీడియో కింద కామెంట్లో పెట్టినా, మీకు ఎలాంటి వీడియో కావాలన్నా ఎలాంటి సమాచారం కావాలన్నా సెర్చ్ చేసైనా కానీ మీకు ఆ సమాచారం అందించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఆ విషయంలో నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యాను. మీకు ఎవరైనా ఏ స్థాయి వ్యక్తులు చేసినా కానీ నేను ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను. అలాగే మీ నుంచి కూడా నేను చాలా నేర్చుకుంటున్నాను. ఇక్కడే కాదు, నేను అసలు ఒక బుక్ రాయడానికి కారణం ఒక కాంప్లెక్స్ మీటింగ్. నేను అసలు మీటింగ్స్ అన్నీ వ్యతిరేకిస్తా. కాంప్లెక్స్ మీటింగ్ సెలవు పెట్టుకొని కూడా బల్లే ఉండి, కాంప్లెక్స్ మీటింగ్ నాడు సెలవు పెట్టి బల్లే ఉండేది. సెలవులు అట్లా ఉండేది. నేను అదే ఊళ్ళో పనిచేసి కాబట్టి సరే 5 కిలోమీటర్ పోవడం ఎందుకు అనుకుంటారా మీరు, ఎట్లా అని అనుకోని, కానీ ఈ మీటింగ్లో ఏం చేస్తాం అని చెప్పి ఆ రోజు సెలవు పెట్టి మామూలుగా బల్లే ఉండి బల్లే ఉండేది అంతే. ఆ కాంప్లెక్స్ మీటింగ్ పోకపోయేది. అంటే అట్లాంటి నేను ఇప్పటికైనా మీటింగ్ వ్యతిరేకిస్తాను. కానీ ఒక కాంప్లెక్స్ మీటింగ్లోనే నేను ఒక బుక్ రాయడానికి కూడా ఆ కారణం అంటే ఒక్కోసారి చిన్న ఇన్స్పిరేషను అలాంటి నేను చాలా నా లైఫ్లో కూడా ఇంత ఎదగడానికైనా ఎవరమైనా కొన్ని ఇన్స్పిరేషన్స్ మంచి బెస్ట్ వాళ్ళ నుంచి తీసుకొని నేను ఈ స్థాయికి ఎదిగిన. అంతా నా సొంత నాలెడ్జ్ ఏం కాదు, ఏది కాదు. నేను ఎదుగుతున్న క్రమంలో పెద్ద వీడియోలు వేరే రాష్ట్రం వాళ్ళ వీడియోలు చూస్తా. ఎక్కడెక్కడ ఉన్న ప్రపంచ స్థాయిలో కూడా కొంతమంది బెస్ట్ టీచర్సు ఆ ప్రాక్టీసెస్ అవన్నీ చూస్తూనే ఉంటా. అలా ఎదిగిన వ్యక్తులమే. కానీ ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ ఫర్ టీచింగ్, పూర్ అకాడమిక్ సపోర్ట్ అండ్ అడ్రస్సింగ్ గ్యాప్స్, పూర్ అకాడమిక్ మానిటరింగ్, ఇదైతే చాలా దారుణం. ఇప్పుడు ఏది లేకున్నా కానీ మానిటరింగ్ ఒకటి చేస్తే పర్ఫెక్ట్గా మానిటరింగ్ అంటే అసలు నిజంగా టీచర్ బడి పోతున్నా అందరికి చదువు వస్తుంది అంటే మాత్రం నేను ఎన్నడూ ఒప్పుకోను. అందరికీ నేను చెప్తా ఎప్పుడైనా అందరికీ చదువు రాదు. నా బడిలో ఉన్నా ఏ బళ్ళు ఉన్నా అబ్దుల్ కలాం శిష్యులకు కూడా అందరికీ చదువు రాలేదు. ఇంకా పెద్ద గురువులను ఎవరిని తీసుకున్నా అందరికీ రావాలంటే రాదు. కానీ పలానా వెంకటేశ్వర బడికి పోతలేడా, చదువు చెప్తలేడా, రమేష్ సార్ పోతలేడా, ఇలా ఆయన రోజు బడికి పోతుండు. తర్వాత కనీసం టీచింగ్ ప్రాసెస్, కనీసం టీచింగ్ మెథడ్స్ వాడతలేడా, వాడకపోతే సజెషన్ మానిటరింగు ఇది కావాలి తప్ప ఈడికి ఆడికి పో ఇప్పుడు ఇట్లే చేయి అట్లే చేయి కాదు. కాకుండా పద్ధతి ఉంది, ఆ పద్ధతిలో పాటించండి. ఆ మానిటరింగ్ అనేది లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుంది. నాన్ ప్రాపర్ రివ్యూస్ అబౌట్ చిల్డ్రన్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ స్కూల్ లెవెల్ టు స్టేట్ లెవెల్, ఇది కూడా జరుగుతుంది. ప్రాపర్ రివ్యూస్ అయితే ఏం లేవు. ఇప్పుడు పోరగాని చదువు వస్తలేదు అంటే ఎందుకు వస్తలేదు అనేది ప్రాపర్గా రివ్యూ చేసి దాని మీద చేసింది అయితే పెద్దగా ఎక్కడ లేదు. ల్యాక్ ఆఫ్ చిల్డ్రన్ పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ ఫర్ ఐడెంటిఫై ద గ్యాప్స్ అండ్ ఫర్దర్ ప్లానింగ్ ఎట్ వేరియస్ లెవెల్స్, ఇన్అడిక్వేట్ రీసోర్స్ యూటిలైజేషన్, రీసోర్సెస్ సరిగా యూటిలైజేషన్ చేసుకోకపోవడం అనేది కూడా ఒకటి ఇందులో ఉన్నది సార్. అదే దీంట్లో భాగంగానే ఇప్పుడు ఉదాహరణకు గడియారం, ఇది కంపల్సరీగా ఉండాలని చెప్పిన దీన్ని తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ అన్నీ చెప్తా. దీంట్లో చాలా అంశాలు కూడా ఒక్కొక్కసారి చిన్న టెక్నిక్ మనం ఎన్నైనా కూడా చెప్పొచ్చు. పెద్ద టీఎల్ఎం ఏది అవసరం లేదు. ఇలా దీంతో మనము నెంబర్స్ చెప్పొచ్చు, బిఫోర్ నెంబర్, ఆఫ్టర్ నెంబర్. వీటితో పాటు ఇలా నేను మామూలుగా సరళ పదాలు అంటే ఇట్లా అరక రాస్తా, పలక రాస్తా 2 నెంబర్ మీద, 3 నెంబర్, 2వ పదం ఏంది, 3వ పదం ఏంది, జస్ట్ ఇంట్రెస్టింగ్ కోసం. మళ్ళీ ఇట్లా రాస్తే చెడిపోవచ్చు, ఇట్లా కొద్దిగా రాస్తే చెడిపోతుంది. అలా మీరు ఏదైనా చెప్పొచ్చు. ఏ, బి, సి, 3వ నెంబర్ కాడ ఏముంది సి, దాని బిఫోర్ సి, బి, ఇలా జస్ట్ రాసి నా దగ్గర చిన్న క్లాత్ ఉంటుంది, మామూలు కర్చీఫ్ క్లాత్, దీంతో జస్ట్ ఇలా జడిపేస్తే పోతుంది. ఇలా మీరు ఏ కాన్సెప్ట్ చెప్పాలన్నా, ఇప్పుడు సెన్స్ ఆర్గాన్ చెప్పాలనుకున్నాం, సెన్స్ ఆర్గాన్స్, హౌ మెనీ సెన్స్ ఆర్గాన్స్ 5, ఫస్ట్ ఇట్లా ఐ అని రాస్తాను అనుకో, ఐ, ఇది నోస్, ఇట్లా ఏదైనా ఒక 5 రాసి రీడ్. ఎవరు తక్కువ చదువుతారు, పిల్లలకు పోటీ అంటే ఇష్టం. ఇట్లా దాదాపుగా ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా బెస్ట్ ప్రాక్టీసెస్ అక్కడక్కడ చాలామంది ఉన్నారు. మరి అలాంటివి కూడా మనం అయితే అంటే ఈజీగా చెప్పుకోవడానికి, ఇప్పుడు ఓసారి గంటలు చెప్పేది అర్ధ గంటలో కొద్దిగా మనకి మెదళ్ళకి ఎక్కుతుంది. నేను ఇప్పుడు తెలుగు నేర్పడానికి 200-300 వీడియోలు కూడా చేసిన. ఇప్పుడు అలా కథ ఉంది, ఆ కథ వింటుంటే కానీ ఆ పిల్లలకు అసలు మొత్తమే రానోడు కూడా ఆయనకి ఇది ఆ శబ్దం, ఇప్పుడు పొద్దుగాల కూడా చెప్పండి, శబ్దం అనేది ఇంపార్టెంట్ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కూడా. ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాంట్, బి ఫర్ బ్యాట్, బి ఫర్ బాల్, బు జస్ట్ బు అంతే. అలా సి ఫర్ క్యాట్, లక్, డ, ఈ సౌండ్ కంపల్సరీ. ఏఈఐ ఓవెల్స్, వీ హ్యావ్ 5 ఓవెల్స్. ఆ ఓవెల్ సౌండ్ బట్టే ఏదైనా నేను ఖచ్చితంగా BALL బాల్, BOX బాక్స్, ఓ ఫర్ ఆరెంజ్ గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా మీకు ఏది వచ్చినా కానీ అట్లా LOT లార్డ్, ఓ అనే సౌండ్. అలా విద్యార్థి చదివేటట్టుగా ఇప్పుడు ఆ సౌండ్ మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ అయితే చేయాలి సార్. ఇలా మనం ఇలాంటి గడియారంతో
ఏవైనా వాడుకోవచ్చు మీరు, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, నెంబర్స్, తర్వాత ఏదైనా కానీ వాడుకోవచ్చు, చెడిపేసుకోవచ్చు. అంటే కీవర్డ్స్ ఉంటాయి కదా. ఖచ్చితంగా నేను కూడా ఎఫ్ఎల్ఎన్ వచ్చినాక నేను ప్రతిదీ వచ్చినాక అన్నిని వ్యతిరేకిస్తా, కాబట్టి అందులో లోపాలు అవి కానీ కాకుండా దాంట్లో మంచిని మాత్రం గ్రహిస్తాను. నిజానికి అవి వచ్చిన తర్వాత ఎఫ్ఎల్ఎన్ వచ్చినాక కూడా నా వే ఆఫ్ టీచింగ్ మారింది. దాంట్లో కూడా కొంత నేను చాలా నేర్చుకున్నా, మళ్ళీ నేను ఇంప్రూవ్ అయినా. అందులో ఇప్పుడు కీవర్డ్స్ రాయడం కానీ ఖచ్చితంగా బోర్డు మీద రాయడం, వాటిని చదివించడం, రాసేటప్పుడు మీరు చెప్పండి అని వాళ్ళు చెప్తున్న పదాలన్నిటి కూడా రాయించడం, ఏ లెసన్ తీసుకున్నా ఆ కీవర్డ్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేయించడానికి ఇది ఖచ్చితంగా ఒక 10-12 కీవర్డ్స్ రాసినాం. ఎవరు తొందరగా చదువుతారు, ఇట్లా చదువుకుంటూ పోతారు, 7-8 ఇట్లా కొద్దిగా ఏదో ప్రాక్టీస్ కోసం ఇలాంటిది కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు ఇంగ్లీష్ రీడింగ్ కోసం ఇలాంటి జస్ట్ కార్డ్స్ ఉన్నాయి, స్టోరీస్ ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి. అంటే ప్రాపర్ టీఎల్ఎం అనేది ఒక్కొక్కసారి ఉంటే ఇంకా జర ఫాస్ట్గా, తొందరగా, అట్రాక్ట్గా చెప్పడానికి, కొద్దిగా ఎంగేజ్ చేయడానికి. ఇప్పుడు కొంతమంది క్లేవర్స్ ఉన్నారు, అది చదువుకున్నాను అని ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ సరళ పదాలు వీళ్ళు వచ్చు, చదువుకొని జర రాయి వాళ్ళు ఆ టైంలో ఇది చదువుతాడు, ఆ లీడర్ని పెడతాం, ఆ లీడర్ తోటి చదువుతాడు, రాస్తాడు. అంటే ఇది ఉంటే కొద్దిగా ఇప్పుడు మల్టీగ్రేడ్లో ఉపయోగం అన్నట్టు. అలాగే ఇప్పుడు ఈ స్టోరీ ఉంది, దేర్ వాజ్ ఎ క్యాట్, ఇట్ వాజ్ మెనీ, ఇట్లా ఉంది. తర్వాత చూడండి, ఐ కెన్ ప్లే క్రికెట్, ఐ కెన్ ప్లే ఫుట్బాల్, ఐ కెన్ అని మళ్ళీ వస్తుంది. కాకుండా ఒక్కొక్క వర్డ్ చేంజ్ అవుతుంటుంది, ఒక్క వర్డ్ తర్వాత ఇంకొక వర్డ్ యాడ్ అవుతుంది. ఇట్లా అప్పుడు దిస్ ఈజ్ ఎ ట్రీ, దిస్ ఈజ్ ఎ బిగ్ ట్రీ, ఒక బిగ్ అనే వర్డ్ ఒకటి యాడ్ అయింది. దిస్ ఈజ్ ఎ బిగ్ మ్యాంగో ట్రీ, దిస్ ఈజ్ బిగ్ గ్రీన్ మ్యాంగో ట్రీ. ఇప్పుడు గ్రీన్ అనే వర్డ్ అంటే ఒక్కొక్క వర్డ్ అంటే నేను సెంటెన్స్ చదువుతున్నాను కాన్ఫిడెంట్ విద్యార్థికి అలా వస్తుంది. ఇప్పుడు దిస్ ఈజ్ ఎన్ ఆమ్, దిస్ ఈజ్ ఎన్ మై ఆమ్, దిస్ ఈజ్ ఎ బస్, దిస్ ఈజ్ ఎ బిగ్ బస్, ఇలా దిస్ ఈజ్ ఎ కప్. ఇలా చూడండి వర్డ్స్ ఇలా 700 వర్డ్స్ రాయొచ్చు జస్ట్ వీటిని ఈ టేబుల్ ఉపయోగించి. ఇలా మనకు ఎలాంటి ఇట్లా టీఎల్ఎం కానీ ఇది కూడా ఉపయోగపడుతుంది సార్. సరే మీకు మనీ కానీ డబ్బులు కూడా మామూలుగా జిరాక్స్ తీసి ఇట్లా అతుకుపెట్టి ఇట్లా ప్రింట్ తీసుకుంటే లాస్ట్ 200-300 అంటే ఇట్లా ఇవ్వడం, తర్వాత పే కార్డ్స్ తోటి మ్యాథ్స్ చెప్పడం, ఇలా మల్టీ ఇట్లా. తర్వాత ఇవేమో పేపర్ ప్లేట్లతోటి ఇప్పుడు కరాటే కిట్ అని ఉంది, ఇలా కీవర్డ్స్ మొత్తము ఇందులో ఉంటాయి. జస్ట్ నీకో టిఫిన్ పెడుతున్నా, టిఫిన్ తింటావు కదా అన్నం, ఇది కూడా తినాలి. ఇప్పుడు ఇందులో ఏమున్నదో తినాలి. జస్ట్ ఇప్పుడు చైర్స్ అంటే దాంట్లో ఉన్న సింగులర్ ప్లూరల్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన మొత్తం ఇలా రాయడం జరిగింది. ఈ ప్లే కార్డ్ ఈ ఏ ఓ రోజు ఇట్లా ఏ పెట్టుకోవాలి. అంటే చిన్న వాళ్ళకి నిజానికి నర్సరీ అంటే మన బల్ల చేరిన విద్యార్థికి చెప్పాలన్నప్పుడు ఇలా పెట్టుకొని పోవాలి. ఈరోజు ఏ సార్ ఏం పెట్టుకోవచ్చు, ఏ ఇట్లా ఏ ఫర్ యాపిల్ ఇట్లా. అంటే ఒక్క అక్షరం గుర్తించడానికే చాలా కష్టం. మన సమస్య, మన బాధ కూడా లెటర్స్ గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి పాత పద్ధతులు ఉపయోగించండి, పెట్టియండి, మీ ఇలా యాక్షన్ చేయండి, కథలు చెప్పండి, 100 రకాలుగా చేయండి. ఇట్లా డబ్బులు కానీ, తర్వాత ఈ డైస్ కానీ, ఇట్లా జస్ట్ డైస్ ఇట్లా ఇట్లా వేస్తాం, ఏం పడ్డది, ఇలా పడ్డది, అలా ఏది పడ్డదని చెప్పడం. ఒక గ్రూప్లో ఒక మంచి లీడర్ అయితే ఉండాలి. మన మానిటరింగ్ ఆల్రెడీ పిల్లలు తక్కువ ఉన్నారు కాబట్టి మనకి ఇవన్నీ కూడా నెంబర్స్, ఎడిషను, సబ్ట్రాక్షను ఇలా అన్నీ కూడా ఉపయోగపడతాయి. ఈ ప్లే కార్డ్స్ తోటి అయితే ఇక చాలా ఈజీగా ఇట్లా ఇస్తే పంచుకోవడం, 2 డిజిట్ నెంబర్, 3 డిజిట్ నెంబర్, బిగ్గెస్ట్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఇలా 9 అంటే 9 పిక్చర్స్ ఉంటాయి కూడా. మళ్ళీ పిల్లలకి కౌంటింగ్ కూడా 9 1 2 3 ఇట్లా 9 ఇలా. అంటే రీయూజబుల్ టీఎల్ఎంఏ ఇది ఉట్టిగా జస్ట్ సింపుల్గా తీసుకుపోయేటట్టుగా ఉండాలి. అలాంటి టీఎల్ఎం అసలు విద్యారంగంలో రావాలని సరే నా ప్రయత్నం. ఇప్పుడు ఇంట్లో కూడా అన్ని అక్షరాలు ఉంటాయి, ఇలా ఆలు ఉంటాయి, ఈలు ఉంటాయి, ఏబీసీలు ఉంటాయి, మామూలుగా ఈ చింతగింజల మీద రాసిన ఆలు ఉంటాయి. ఇట్లా వేస్తే ఇప్పుడు కింద చాలా అక్షరాలు ఉన్నాయి, పదాలు ఉన్నాయి, ఇలా బొమ్మలు ఉన్నాయి, వాచ్ అని ఇట్లా. ఇవి ఓన్లీ కబోర్డ్ షీట్స్ పలిగిపోయినాయి, పారేస్తారు కదా, పలిగిపోయినాయి. జస్ట్ అన్ని 7 కాడికి ముక్కలు చేసి మీరు మార్కర్, ఎడిబుల్ మార్కర్, పర్మనెంట్ మార్కర్ తోటి మీరు రాసుకొని చేస్తే ఇక్కడ స్నేక్ బొమ్మ, ఇక్కడ కూడా బొమ్మే స్నేక్, ఇట్లా వేసి ఎవరికి ఎక్కువ వచ్చినాయి, ఎవరు ఎక్కువ చదువుతారు, ఇలా ఏమైనా చేయొచ్చు. ఇలా కిందంగా మాత్రం ఇంకా జస్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దాంట్లో లెటర్స్ ఉంటాయి, మెయిన్గా లెటర్స్ తోటి పదాలు తయారు చేయడం, అలా ఏవైనా చేయొచ్చు. సరే ఇప్పుడు సమయం లేదు, 3 నిమిషాలు 4 నిమిషాలు ఉంది. సరే నేను ఎలాంటి డబ్బులు అంటే విద్యార్థికి ప్రత్యక్షంగా అనుభవం నిత్య జీవితంలో వాడేటి కొద్దిగా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు పొద్దుగా నిన్న ఎంఈఓ సార్ చెప్పిండు, అసలు ఈ పిల్లలు ఎందుకు చదువు వస్తలేదు, తెలుగు ఎందుకు వస్తారంటే పిల్లలకి ఇప్పుడు పెద్దోళ్ళు కూడా ఎట్లా మారిపోయారంటే ఒక 5 నిమిషాల వీడియో కానీ 4 నిమిషాల వీడియో వస్తే చూస్తలేరు. ఇట్లా షార్ట్ ఇట్లా అయిపోవాలి ఎమ్మటే, కొద్దిగా బోర్ కొట్టినా ఇక ఇట్లా షార్ట్స్ 20 సెకండ్లు 30 సెకండ్లు మొత్తం అడిక్ట్ అయిపోయారు. ఆఖరికి మొత్తం సౌరాని ముసలోళ్ళు అయినా కానీ మామూలు వాళ్ళైనా జర కొద్దిగా చదువుకున్న 5వ తరగతి
ఇంతే షార్ట్సే ఏదైనా వీడియో పెట్టాం అనుకో 10 నిమిషాలు, అమ్మో 2 నిమిషాలు 4 నిమిషాలు చూసే ఓపిక లేదు. దానివల్ల విద్యార్థులు కూడా ఇప్పుడు పిల్లలు అటు ఎట్లా అయ్యారంటే మన వల్ల కూడా చదువు వాళ్ళకి అది అడిక్ట్ అయిపోయి మనం చదువు చెప్పినా కానీ ఆడు గంట సేపు అర్ధగంట అసలు కాన్సన్ట్రేషనే చేస్తారు. అలా తయారైపోయారు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ వచ్చేది నిన్న ఎంఈఓ గారి మాటల్లో కూడా అసలు తెలుగు చదవట్లేదు ఏదానికైనా మరి దానికి మనం కాన్సన్ట్రేట్ ఫస్ట్ వాళ్ళని అట్రాక్ట్ చేయడం గ్రాప్ ద అటెన్షనే పెద్ద కష్టం అవుతుంది ఇప్పుడు ఉన్న టీచర్లకు. తర్వాత మీరు పొద్దుగాల చెప్పినట్టు అంతా వచ్చేది మనకు రా మెటీరియల్ అంటే కొద్దిగా బాగా అంత మంచి వాళ్ళు పోయినాక కొద్దిగా చాలా డల్ స్టూడెంట్స్ అట్లా కొద్దిగా ఐక్యూ తక్కువ ఉన్న వాళ్ళు కొద్దిమంది అట్లా ఉన్న వాళ్ళు ఉంటారు. దాంతో ఇంకా మనకు అందరికీ కూడా కష్టం అవుతుంది. ఇవన్నీ బేరీజ్ వేసుకోవాల్సి అంగన్వాడి నుంచి ఫీడింగ్ లేదు. ఇప్పుడు మా స్కూలే ఉంది. గత సంవత్సరం 2 వచ్చారు, ఈ సంవత్సరం 1 వచ్చారు. పోయినసారి 10 మంది పోయి ఈసారి 20 మంది పోతే 3 వస్తే ఫలానా రమేష్ సార్ నేనేం చేయాలి, రమేష్ సార్ పిల్లలు లేరంటే నేనేం చేయలేను. అలాంటి పరిస్థితుల్లో ఆ అంగన్వాడీ వాళ్ళ పాపం వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు చేయరు, నడుస్తుంది అది. కాబట్టి ఇలాంటి సిస్టంలో ఒకరి కారణం ఒకరు కారణం కాదని కానీ నిజంగా మానిటరింగ్ చేసి నిజంగా రమేష్ సార్ పడిపోతుండా లేదా ఆడిపోతున్నా చూడాలి తప్ప ఆడ పిల్లల్ని బట్టో ఆడ పిల్లలు తక్కువ కాబట్టి ఈయన వేస్ట్, ఆడ ఎక్కువ కాబట్టి ఆయన బెస్ట్. అట్లయితే 5 సార్లు ఉంటే ఏదో 60 మంది ఉన్నంత మాత్రాన ఒక ఆయనను బట్టి ఆయన బెస్ట్ అని ఎట్లా అంటాం? మరి ఎవరు వచ్చి చేయలేదు. కాబట్టి ఏ టీచర్ని బెస్ట్ అనడానికి ఏ టీచర్ను వర్స్ట్ అనడానికి కేవలం కొలమానాలు పిల్లలు చదువు వాళ్ళకి వస్తలేదు ఇది కాదు. ఇప్పుడు నా నెత్తి ఉంది, నేను పెద్ద షాంపులు పెట్టి ఇట్లా బటన్ ఎత్తి రావట్లేదు, నువ్వు సూపర్ ఉంది కాదు, ఇది కాదు. నేను ఈ రబ్బు పెట్టి చేసినా కానీ మా నాయనకు బటన్ ఎత్తి లేదు. ఇప్పుడు మా నాయన 80 ఏళ్ళు ఉన్నా కానీ నెత్తి ఉంది కాబట్టి నాకు ఉంది తప్ప అంటే ఇది ఏదో చేస్తే వస్తుంది, అది చేస్తే వస్తుంది, నేను పొట్టిగా ఉన్నా లేకపోతే ఇట్లా ఉన్నా లేకపోతే పాటలు పాడుతున్నా. ఎందుకు పాడుతున్నా? మా అమ్మ పాడింది కాబట్టి నేను పాడుతున్నా. లేకపోతే నాకు ఎవరైనా పెద్ద నేర్పిస్తే పెద్ద మా టీచర్ ఇప్పుడు నా డైట్ టీచర్లు ఉండరు, డైట్లో మేము 80 మంది ఉన్నాం, మరి నేను ఈ స్థాయిలో ఉన్నా. మా డైట్లో 80 మంది మిగతా 70 మంది ఇంకో రేంజ్లలో ఉన్నారు. మరి అలాగా మరి ఎందుకు ఇన్న స్టూడెంట్స్ అందరూ పసలకాడికి పోతున్నారు, దొంగలు అయ్యారు, మస్తు షెడ్యూల్ అయ్యారు. మరి నేనేం చేయాలి? లేరా? మస్తుగా ఉన్నారు. మరి అలాంటి విద్యార్థులు అందరూ కూడా ఉన్నారు. అనేక చెడు అలవాట్లకు బానిసలైన వాళ్ళు ఉన్నారు. దానివల్ల నేను ఫలానా రమేష్ సార్ అంటే కాదు, అబ్దుల్ కలాం శిష్యులు అందరూ గొప్పలు ఏం కాదు కదా. ఎవరి శిష్యులైనా ఎవరు గొప్పలు కాదు, ఎవరికి అది కాదు. కాబట్టి విద్యారంగంలో చాలా అర్థం చేసుకోవాల్సిన చాలా ఉన్నాయి, చాలా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఐఏఎస్ కాదు ఐఈఎస్ ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ కూడా ఉండాలి. ఐఏఎస్ అంటే అడ్మినిస్ట్రేషన్ గురించి తెలుసు, మీద సైకాలజీ తెలుసా, ఫిలాసఫీ తెలుసా, ఏం చదువుకున్నాని ఎట్లా తెలుస్తుంది? కాబట్టి ఐఏఎస్ అనేది టోటల్గా ఆయన రీసెర్చ్ చేసి ఫిలాసఫీ సైకాలజీ చదివి గ్రాస్ రూట్ లెవెల్లో బళ్ళకి వచ్చి మొత్తం రీసెర్చ్ చేసి ఇప్పుడు ఏదైనా సర్వీస్ రావాలంటే మొత్తం ప్రాక్టీస్ చేయించి ఆయనకు అప్పుడు ఒక అవగాహన వస్తే ఆయన ఐఏఎస్ అనే ఒక ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ ఉంటే ఆయన ఎడ్యుకేషన్ విభాగంలో అన్ని ఎడ్యుకేషన్ విభాగంలో ఆయన హెడ్ ఉంటే ఆయన కొద్దిగా అవగాహన ఉంటుంది. అలా ఐఏఎస్ కూడా ఉండాలి. ఐపీఎస్ పోలీసు వ్యవస్థ గట్టిగా ఉండాలని ఐపీఎస్ పెట్టినావు, అడ్మినిస్ట్రేషన్ ఉండాలి ఐఏఎస్ పెట్టినావు. మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ బొందలు పోవాలని ఎవరు లేడు. ఏమన్నా అంటే మన గీలను తీసుకొచ్చి పెడితే ఏమవుతుంది? వేరే ఆఫీసర్లకి ఏం తెలుస్తుంది? కాబట్టి ఆ సిస్టంలో నేను ఆ పుస్తకంలో కూడా రాసిన ఇలాంటి సంస్కరణ రాకుండా నిజానికి స్టాండర్డ్ లేకుండా విద్యార్థులు అందరూ చాలా వరకు నష్టపోతున్నారు. నేను నష్టపోయినా, నేను మా టీచర్లను తిడుతున్నానని కాదు, కానీ నేను ఖచ్చితంగా ఈ స్థాయిలో ఉండడానికి అంటే నేను ఇప్పుడు ఇంకా ఇంగ్లీష్ పర్ఫెక్ట్ లేదు, ఒక సైన్స్ ల్యాబొరేటరీ లేదు, నాకు ఏది నేర్పలేదు. నాకు మా ఇంగ్లీష్ సార్ ఒక సెంటెన్స్ మాట్లాడి నేర్పలేదు. నేను ఇప్పుడు 1000 పెట్టి కూడా నేను ఇప్పుడు నేర్చుకుంటున్నా. ఇంకా నేను 1000 నేర్చుకుంటున్నా. మీ ముంగట ఇంత దాకున్నా. ఇంకా కూడా నేను ఆన్లైన్లో క్లాసులు వింటుంటా, ఇంత నేర్చుకుంటున్నా. 1 గంట సేపుకు 200 పే చేస్తున్నా నేను. కాబట్టి ఒక 15 నిమిషాలు ఒకటి ఉంది అది యాప్, ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడితే నాకు 200 రూపాయలు పడుతుంది. ఒక 15 నిమిషాలు ఒక ఎక్స్పర్ట్ తోటి నాతో మాట్లాడతాడు అంతే. అలాంటి యాప్లలో కూడా క్లాపింగ్ అనే ఒక యాప్ ఉంది, మీరు చూస్తే కూడా వస్తుంది. అలాంటి యాప్లో కూడా జాయిన్ అయినా 10,000 కట్టి అట్లాంటి ఒక 15 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడితే ఒక్క 15 నిమిషాలు అంటే అట్లా మరి ఇంత నేర్చుకుంటుంటేనే ఈ స్థాయిలో ఇట్లా ఉన్నాం. టెక్నాలజీ కూడా అటెండ్ అవుతా 3,000 బట్టి టెక్నాలజీ కథం అని ఏదో చెప్తుంటే అంత ఉన్నా ఇదే టెక్నాలజీ గింత కాడుకున్నాం. కాబట్టి ఈ స్థాయిలో ఉండడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సరే, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీరు ఇంత ఓపికతో ఉన్నందుకు, మరి మీ అందరూ కూడా భవిష్యత్తులో అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే బడికి పోయినాక మీ పాఠశాలల్లో కూడా ఎంతో కొంత విద్యారంగంలో మరి కృషి చేయాలని, ఆ రంగంలో యాక్చువల్గా నేను కూడా గత కొన్నేళ్ళ నుంచి చెప్తున్నా, అసలు నేను
ఒక బడిలో కాకుండా ఒకవేళ నాలాంటి వాడిని మొత్తం వాడుకోండి, అట్లా మొత్తం డిస్టిక్లో వాడుకుంటారా లేదా స్టేట్లో, నేను నా ఛానల్లో పెట్టుకోవడం కాదు, నేను ఒక మంచి మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ తీసి మీ అందరికీ ఒక రీసోర్స్గా, టీచర్కి ఏం కావాలనో రీసోర్స్గా, ఏ సబ్జెక్ట్ ఏం కావాలి, దేనికి సంబంధించి ఏ దానికి కావాలనుకో అట్లాంటి ఇచ్చేటోళ్ళు కొంతమంది ఇంకా టెక్నికల్గా చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వెంకటేశ్వర సార్ని కూడా నేను మస్తుగా అడుగుతుంటా, కొన్ని టెక్నికల్ చాలా విషయాలలో కూడా సారు అడ్వాన్స్ ఉంటాడు, ఇంకా కొంతమంది ఇలా చాలా రీసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ సార్ని కూడా కొద్దిగా టెక్నికల్ వీడియో చెప్పండి, కొన్ని విషయాలు నేర్చుకుంటాం, ఎట్లా ఓపెన్ చేయాలి, ఎట్లా లింక్ చేయాలి, తర్వాత యూట్యూబ్లోకి ఎట్లా పోవాలి, ఇలా బోర్డు దీని మీద రాసుకోవచ్చు, అసలు దీని మీద ఇట్లా రాసుకోవచ్చు. ఇప్పుడు అన్ని ప్యానల్ బోర్డ్స్ వచ్చినాయి, కొంతమందికి వాడడం తెలుస్తలేదు, అది లింక్ అప్ చేయాలి. ఇప్పుడు వాట్సాప్ దానికట్లా లింక్ చేయాలి, కనెక్ట్ నెట్ ఎట్లా కనెక్ట్ చేయాలి, ఇప్పుడు యూట్యూబ్ చూసుకోవచ్చు, ఏమేమో చేసుకోవచ్చు, సెర్చ్ కావాలని అది చేసుకోవచ్చు. కానీ దాన్ని ప్రాపర్ మనకు గైడెన్స్ లేదు, మనం నేర్చుకోలేము. చెప్పినాక చిన్నపిల్లలు నేర్చుకున్నంత ఫాస్ట్గా మనం నేర్చుకోలేం. వాళ్ళు అయితే ఫోన్ టకా జరిసేపట్ల ఎట్లా అంటే అట్లా ఆడతారు, చేస్తారు, తొందరగా నేర్చుకుంటారు. మనం చాలా కష్టం అవుతుంది. సరే సార్, ఈ విధంగా ఉన్నది సిస్టమ్. మొత్తం మీద ఈ సిస్టంలో ప్రస్తుతం అయితే 22 ఏళ్ళుగా కొనసాగుతూనే ఉన్నా. నేను ఇక వీలున్నంత వరకు పోరాటం, మళ్ళీ మన డ్యూటీ మనం. ఎక్కడ సార్తో కూడా ఫైటింగ్ చేసి, ఎందుకు సార్ ఈ ట్రైనింగ్లు ఇంతమందిని తీసుకొచ్చారు, భోజనాలు పెడుతున్నారు, టీఏలు ఇస్తున్నారు, ఈ పైసలన్నీ ఎందుకు అనవసరంగా ఈ ట్రైనింగ్. ఒక వీడియో చేసి మీరు పంపిస్తే మా టీచర్లకు ఊగానే అర్థమవుతుంది. అంత తెలివి తక్కువలు ఉంటే ఇక ఆ బల్లలో ఏం చదువు చెప్తారు. చిన్న వీడియో, ఇప్పుడు ఇదేముంది ఇన్ఫర్మేషన్, ఒక వీడియో చేసి ఇవి ఉన్నాయని చెప్తే మీకు అర్థం కాకపోనా, ఇక అంతా అలాంటి సిస్టమ్ అయితే ఉంది సార్. ఓకే సార్, ధన్యవాదాలు అందరికీ. తర్వాత కొన్ని మనం ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా చేసేటటువంటి స్కిల్స్, తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసుకొని అవి చేస్తూ, అంటే ఆర్ట్ త్రో. ఇప్పుడు ఒక మంచి పిక్చర్ వేస్తాం, దాని ద్వారా పిల్లోనికి ఎంతో నాలెడ్జ్ని ఆ చిన్న పిక్చర్లోనే వివరిస్తాం, అదొక రకమైన స్కిల్. తర్వాత ఒక చిన్న చార్ట్ గీస్తాం, చార్టులో తను చెప్పాలనుకున్న మొత్తం విషయం ఓన్లీ మైండ్ మ్యాపింగ్ అన్నీ యారో మార్క్స్ ఇచ్చి, చుట్టూ స్కూల్ ఉందనుకో సపోజ్, సెంటర్లో స్కూల్ పాయింట్ ఇచ్చి ఇక్కడ క్లాస్ రూమ్స్, టీచర్స్, బెంచెస్ అంతా దానికి కావాల్సినటువంటి అన్నీ చుట్టూ రౌండ్కి ఇచ్చేస్తాం. అది చూసే వరకు పిల్లోడు దాని గురించి పూర్తిగా అవగాహన చేసుకుంటాడు. అదొక రకమైన స్కిల్. అంటే మనం ఇవ్వాలనుకున్నటువంటి ఏదైతే విషయం ఉందో దాన్ని చక్కగా పిల్లవానికి చూసుకుంటూ తెలుసుకొని ఓన్గా దాన్ని తన అనుభవంలోకి తీసుకురావడం అదొక రకమైన నైపుణ్యం అంటాం. అయితే ఈ నైపుణ్యాన్ని మనం పిల్లవాడు ఎప్పుడైతే యూజ్ చేసుకుంటాడో అప్పుడు అతను పర్ఫెక్షన్ పొందినట్టు, ఆ టాపిక్ మీద, ఆ విషయం మీద అవగాహన పొందినట్టు. ప్రజెంట్ డేస్ మనం చూస్తున్నాం, ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉందనుకుందాం, ఇంట్లో హ్యాపీమని ఫీజు పోయింది, లేదా ఏదో సమ్ ప్రాబ్లం వల్ల కరెంట్ రాలేదు, తను టెస్టర్ పట్టుకొని దాన్ని చేయడానికి బదులుగా వెంటనే కాల్ చేస్తాడు. దగ్గర ఉన్నటువంటి ప్రొఫెషనల్ ఎలక్ట్రీషియన్ అయినా ఎనీ అదర్ క్యాండిడేట్, దానికి సంబంధించిన వ్యక్తికి ఫోన్ చేస్తున్నాడు. అంటే అప్పుడు అతనికి నిజ జీవితంలో నైపుణ్యాన్ని వినియోగించుకున్నట్ట లేదు. అది నైపుణ్యం పొందుతున్నాం, పొందిన నైపుణ్యాన్ని ఎప్పుడైతే పిల్లవాడు వినియోగించుకుంటాడో అప్పుడు తను పర్ఫెక్షన్గా దాంట్లో ఆ విషయంలో అవగాహన పొంది తిరిగి నిత్య జీవితంలో వినియోగించుకున్నట్టు, దాన్ని మనం నైపుణ్యం కింద ట్రీట్ చేస్తాం. ఇక మూడవది వైఖరి, యాటిట్యూడ్. వైఖరి అంటే ఈ మార్పు, ఒకసారి తెలుసుకున్న విషయాన్ని తనంత తానుగా ఫీల్ అయి దాన్ని ఇంప్లిమెంట్ చేయడాన్ని యాటిట్యూడ్, వైఖరి అని అంటాం. ఉదాహరణకి మన క్లాస్ రూమ్లో మనకు ఈవీఎస్లో 4th 5th క్లాస్లో అనుకుంటా ఈ రోడ్డు ట్రాఫిక్ నియమాలు, లైట్స్, గ్రీన్ లైట్, రెడ్ లైట్, ఈ లైట్స్ అవన్నీ వాటి గురించి మనం బోధించినాం. పిల్లవాడు విన్నాడు, క్లాస్లో విన్నాడు, అన్నీ అయిపోయినాయి. క్లాస్ అయిపోయిన తర్వాత జస్ట్ లైక్ మన ఈ కూడలి వలిగొండ సర్కిల్ కానీ ఇంకేటైనా సిటీ సర్కిల్ కానీ వెళ్తున్నారు. తను యాక్చువల్గా రెడ్ లైట్ రాగానే ఆగాలి, కానీ కొందరు ఆటోమేటిక్గా దాన్ని క్రాస్ చేసి వెళ్ళిపోతున్నారు. అప్పుడు మనం నేర్చుకున్నటువంటి లేదా మనం ఆశించినటువంటి మార్పు అతనిలో వచ్చినట్ట రాలేదు. ప్రజెంట్ డేస్ ఈ మూడవది యాటిట్యూడ్, వైఖరి ఏదైతుందో చాలామందిలో దాన్ని ఇంప్లిమెంటేషన్లో దెబ్బతీస్తున్నాం. అందుకే సొసైటీలో చాలా వైలెన్స్ పెరిగిపోతుంది. వైఖరిలో చాలా వరకు మేడం దీనికి అన్నీ ఉన్నాయి.
ఫ్యామిలీ ఉంది, సొసైటీ ఉంది, ఇన్స్టిట్యూషన్ ఉంది, కమ్యూనికేషన్ ఉంది, మనకు కావాల్సినటువంటి రకరకాలైనటువంటి ఆల్ ఎన్విరాన్మెంట్ ఒక జనరేషన్ మీద, టోటల్ జనరేషన్ మీదనే ప్రభావం చూపిస్తుంది. టెక్నాలజీ అంటే ఏదైనా మనం యూజ్ చేసుకున్న తీరులో ఉంటుంది కదా. అలా ఈ మూడింటిని ఎప్పుడైతే మనం పిల్లలలో మనం ఆశించిన స్థాయిలో మార్పు తీసుకురాగలుగుతామో అప్పుడు మనం ఖచ్చితంగా పిల్లవాడిని బిలో యావరేజ్ అయినా యావరేజ్ వరకు యావరేజ్ వాడిని మంచి మనం అనుకున్నటువంటి స్ట్రాటజీకి తీసుకురాగలుగుతాం. దీనికోసం మీరు మీ సబ్జెక్టులలో ఏ స్ట్రాటజీలు వాడతారో వాడండి. పిల్లవాడిని ఈ 3 అవలంబించడానికి ఆ గోల్ రీచ్ కావడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఆట ఆడిపిస్తావా, పాటలు నేర్పిస్తావా, డ్యాన్స్ చేపిస్తావా, లేదా దిద్దిపిస్తావా, ఏం చేస్తావో నీకే స్వేచ్ఛ. నువ్వు ఏం చేయాలి? ఆ లర్నింగ్ అవుట్కమ్స్ నీ విద్యా విధానం ద్వారా, నువ్వు చెప్పే బోధన ద్వారా సాధించగలగాలి విద్యార్థి. దానికి ఏం చేస్తావో నీ ప్లాన్ చేయండి. నీ ప్లాన్తో పాటు వచ్చే కాంపిటీస్ మీటింగ్ వరకు వీళ్ళు కూడా ప్లాన్ చెప్తారు. దాన్ని ఫాలో అయ్యి మనం ముందుకు వెళ్ళాలి. విషయం అది. ఓకే, పక్కబెట్టి కాదు, ఎఫ్ఎన్ చేసుకుంటూనే అందులో భాగంగానే దాన్ని వివరించే క్రమంలోనే ఎఫ్ఎన్ ఆల్ నేర్పినప్పుడు నేర్పించేటప్పుడు నేర్పించుకున్నప్పుడు పాట పాడిపిస్తావా, పదంతో నేర్పిస్తావా, దిద్దిపిస్తావా అనేది అప్పుడు నీకు సంబంధించింది. కానీ ఇన్నటువంటి ఆ కృత్యపత్రం అభ్యర్థి ద్వారా చేసుకుంటూ ఇది పని చేసుకుంటూ అది చేయాలి. ఆల్టర్నేట్గా 2 చేసుకుంటూ పోతుంది అనమాట. అట్లా చేస్తే ఏమవుతుంది? నీ పని నీకవుతుంది, విద్యార్థులు సాధిస్తారు, మన పని అవుతుంది. మనం పోయే ట్రాక్లో వెళ్ళాలి. వెళ్ళే క్రమంలో నడుస్తావా, పరిగెత్తావా, మెల్లకపోతావా అని చెప్పేసి నీ వ్యక్తిగత విషయం. కానీ మొత్తం మీద లక్ష్యాన్ని సాధించాలి. ఉదాహరణకు సార్ చెప్పిండు ఒకటి, ఏంది? జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం ఎప్పుడు వచ్చాడు. ఇప్పుడు జ్ఞానం అంటే ఆలు ఎప్పుడు పోతుంటాం మనం, ఆ మా లా కా మా లా అని ఎప్పుడో పోతాం. ఇప్పుడు ఆ మా లా ఈ అక్షరాలు నేర్పేది జ్ఞానం. అక్షరాలు నేర్పేది జ్ఞానం. అక్షరాలు నేర్పిన తర్వాత ఆ అక్షరాలతోటి పదం ఆ మా లా ఉంది. అమల అనేది అరక ఉంది. అరక వచ్చింది అంటే ఈ పదాలను నేర్చుకున్న జ్ఞానం చేత పదాలను తయారు చేయడం అవగాహనకు వస్తుంది. అవగాహనకు వచ్చిన తర్వాత అరకతో పాటు అర ఉపయోగించండు, అది వినియోగంలోకి వస్తుంది. అక, కర ఇట్లా అంటే అతను నేర్చుకున్న జ్ఞానంతో అవగాహన చేసుకొని వినియోగించబడుతుంది. అరే బాబు, నువ్వు అరక నేర్చుకున్నావు కదా, అరక అంటే ఎట్లుంటుంది అన్నప్పుడు నోటి ద్వారా ఒకటి చెప్తాడు. అంటే నైపుణ్యం కిందకి వచ్చి నోటి ద్వారా ఒకటి చెప్తాడు, పాట ద్వారా చెప్తాడు, ఒకడు గీసి చెప్తాడు, ఒకడు మోసుకొచ్చి చెప్తాడు, ఒకడు కట్టెలతో తయారు చేసి చూపిస్తాడు. అది నైపుణ్యం. అంటే మనకున్న విజ్ఞానాన్ని ఈ రకంగా జ్ఞానం నేర్చుకున్న తర్వాత దాన్ని అవగాహన చేసుకొని అది ఉపయోగించబడితే వినియోగం అవుతుంది. ఉపయోగించే విధానంలో తెలియజేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక విధంగా తెలియజేస్తుంటారు. అది వాని యొక్క నైపుణ్యం. ఇది కూడా ఈ సమాచారం నీకుంది, నువ్వు ఆ జ్ఞానం అవగాహన చేసుకొని వినియోగించే క్రమంలో అతను సాధించగలగాలి. సాధించేటప్పుడు నీ నైపుణ్యం పాట ద్వారా నేర్పుతావా, ఆటల ద్వారా నేర్పుతావా, ఏ రకంగా చేసినా నీ నైపుణ్యం ఉపయోగించేసి ఆ ప్రమాణాలు సాధించగలిగేటట్టు చేయండి. దాని స్ట్రాటజీ తెలియకపోతే మనం షేర్ చేసుకుందాం, ఆ రకంగా చేసుకోవడం. ఓకే, రైట్. ఓకే 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 ఓకే. ఇంతకుముందు విషయమే సార్ చెప్పుకుంటా, ప్లస్, ట్రీ సింబల్, వెల్ సింబల్ ఇచ్చిండు. ఇచ్చే క్రమాలు ఏం చేసిండు, ఇలాంటి సింబల్ చాలా రకాలు వస్తాయి కాబట్టి సింబల్స్ అన్నీ ఇంట్రడ్యూస్ చేయాలి. నువ్వు చెప్పే లెసన్స్లో అవన్నీ వచ్చే విధంగా చేయాలి. ప్యాటర్న్ అదే మేడం, ఆ రకంగా సమాచారం వచ్చేటట్టు ప్రయత్నం చేయాలి. బడిలో ఉన్న ఎఫ్ఎల్ను పాఠాలు చెప్పుడు ఇది పోతూనే ఉండాలి. ఇది అదనం. ఇది చెప్పాలంటే మన పాఠాలు ఉన్నాయి. ఇది మన పాఠం చెప్పుడు పాఠాల స్ట్రాటజీస్, పాఠాలు దానికి దీనికి లింకప్ లేదు. ఇది అదనంగా మనం జస్ట్ కొద్దిగా ప్రాక్టీస్ చేయించడం కోసం ఈ మోడల్ చేయించడం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.